దేశవ్యాప్తంగా దాదాపు 2011 తర్వాత దాదాపు 16 ఏళ్ల తర్వాత జనగణన జరుగుతోంది. మధ్యలో 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. ఈ ఏడాది ఏప్రిల్ 1న జనగణన మొదలైంది. ఈ గణన వచ్చే ఏడాది మార్చి 31న ముగించి ఆ తర్వాత ప్రభుత్వం పూర్తి వివరాలతో గెజెట్ విడుదల చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర జనాభా 4.20 కోట్లు దాటిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర జనాభా లెక్కల విభాగం రాష్ట్రంలో గత నెల 11 నుంచి ఈ నెల 9 వరకు మొదటి దశ జనగణన పూర్తి చేసింది. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియ పూర్తయింది. ఇంకా ఎవరి ఇంటికైనా జనాభా లెక్కల సిబ్బంది రాకపోతే సమీపంలోని మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం వరకు తెలియజేయవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 9 వరకు ఆన్లైన్లో నమోదైన వివరాలతో ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 4,20,00,000 దాటిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2010-11 లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంత జిల్లాల వారీగా చూస్తే జనాభా 3.50 కోట్లు ఉన్నట్లు తేలింది. అప్పటితో పోలిస్తే 1.25% వార్షిక వృద్ధి రేటుతో గత 16 ఏళ్లలో అదనంగా మరో 70 లక్షల మంది జనాభా పెరిగినట్లు అంచనాకు వచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న మొత్తం పాత గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా అవలీలగా 1.5 దాటవచ్చని భావిస్తున్నారు. 2011లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల జనాభాను చూస్తే 92 లక్షలుగా ఉంది. 2010-11 లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల కుటుంబాలు ఉంటే తాజా గణన ప్రకారం 1,20,00,000కు పెరిగినట్లు అంచనా. ప్రస్తుతం జనాభా లెక్కల సేకరణ మొత్తం 2 ఫేజులుగా జరుగుతుంది. మొదటి దశ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కట్టడం, ఇల్లు, అందులో ఉన్న మౌలిక సదుపాయాలు, కుటుంబ పెద్ద పేరు, కుటుంబ సభ్యుల సంఖ్య వివరాలను సేకరించారు. గత నెల రోజుల్లో 80,000 మంది ఉద్యోగులు ఈ పని చేసి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. రెండో దశ జనగణన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. అప్పుడు పూర్తిగా ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలను సేకరిస్తారు. ఆ తర్వాత 2 దశల వివరాలన్నీ కలిపి కేంద్ర ప్రభుత్వం జనాభా ఎంత అనే విషయాలను ప్రకటిస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. 2027 ఆఖరుకు లేదా 2028 ఆరంభానికల్లా అధికారికంగా జనాభా వివరాలను వెల్లడించే అవకాశాలున్నాయి.